భాగ్యనగర వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు సిటీ రౌండప్లో చూద్దాం. వ్యవసాయ రంగంతో పాటు పౌల్ట్రీ, ఫిషరీస్ రంగంలో నానో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భూమికి, పంటలకు, రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని బయోఫ్యాక్టరీ ఎండీ ఎల్ఎన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయోఫ్యాక్టరీ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీ నానో టెక్నాలజీ విభాగం విద్యార్థులు నానో టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉందని ప్రొఫెసర్ దివాకర్ దాస్ తెలిపారు. షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయం ముందు చెత్త సేకరించే ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. జోనల్ కమిషనర్ కారును అడ్డుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సేకరించిన చెత్తను రీసైక్లింగ్ చేసుకోకుండా తమ పొట్ట కొట్టేలా రామ్కీ వ్యవహరిస్తున్న తీరును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తి చాలా ప్రమాదకరం. ఎంతో మంది గీత కార్మికులు చెట్టు మీద నుండి పడి చనిపోవడం జరుగుతోందన్నారు. చనిపోయిన చెట్టు మీద నుండి పడిన గీత కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను వెంటనే ఇవ్వాలన్నారు. రంగులకేళి హోలీ వేడుక హోలీ నేషన్ ఈ నెల 14న మాదాపూర్లోని రనౌక్స్ HIGH మ్యాన్ మేడ్ హిల్స్లో జరగనుంది. బాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ హాజరు కానున్న ఈ వేడుక వివరాలు పోస్టర్ను జూబ్లీ హిల్స్లోని టబర్నా క్లబ్ కిచెన్లో మోడల్స్ ఎండి వంశీ పల్లె, టాలీవుడ్ నటి నిషా సింగ్ రాజ్పుత్, అల్వేస్ ఈవెంట్స్ సుమంత, నాని, రాజు టబర్నాలో ఆవిష్కరించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన మోస్ట్ వాంటెడ్ చీటర్ ఫలాష్ పాల్ను నారాయణగూడ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్ టార్గెట్గా మోసాలకు పాల్పడ్డాడు. ఇంటీరియర్ డిజైన్ సంబంధించి ఫేక్ వీడియోస్ చూపించి వర్క్ చేస్తా అంటూ అందిన కాడికి డబ్బులు వసూలు చేశాడు. నిందితుడి నుంచి 18,65,000 బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడంతో పాటు 20 గ్రాముల బంగారం, 40,000 నగదు, పలు డాక్యుమెంట్స్ను సీజ్ చేశారు అధికారులు. జీడిమెట్ల గాంధీనగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొంగలు గుడి తలుపులు పగలగొట్టి గుళ్లో ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.